ప్రగతి భవన్ ముందు కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇబ్రహీంపట్నంకి చెందిన ఐలేష్ అనే వ్యక్తి కుటుంబీకులతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తన భూమిని ప్రభుత్వం తీసుకుందని, నష్టపరిహారం చెల్లించడం లేదని ఆరోపించాడు. వెంటనే తనకు న్యాయం చేయాలని, లేకపోతే అక్కడే కుటుంబంతో పాటు చనిపోతామని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. 5 ఎకరాల ల్యాండ్ ఏడా తీసుకున్నాం? 5 ఎకరాల మాత్రమే సార్ గవర్నమెంట్ తీసుకొని నష్టపరిహారం ఇచ్చింది. అది ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ తప్పుడు పత్రాలు పెట్టి తినేసింది సార్. తిరిగి తిరిగి ఏమని సంవత్సరం తిరుగుతున్నాడు. పాపన వతలేరు, రోజు తిరుగుతూనే ఉన్నా. అయినా నాకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇడికెందుకు వచ్చినాం? సావనీకి వచ్చాను సార్. ఇతను 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. 5 ఎకరాల ల్యాండ్ ఏడా తీసుకున్నాం?